ఎందుకు సార్? లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. మనందరికీ తెలిసిన వాక్యమే క్రిస్మస్ సందర్భంలో ఎక్కువగా మనం మాట్లాడుకునేది, చదివేది. ఆ దేశంలో కొందరు ఆగండి, గొర్రెల కాపర్లు కాచుకుంటున్నారు, దేవదూతలు వచ్చారు, ఇవన్నీ కూడా మనం వింటున్నవే. క్రిస్మస్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో దీంట్లో మనం ప్రత్యేకంగా ధ్యానించుకోవడానికి ఏమి అంటే మనకు సుపరిచితమైన వాక్యం ఇది. ఇంగ్లీష్ అదే స్కూల్కి వెళ్ళినప్పుడు ఏబిసిడి అలాగా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అలాగా, అలాంటి వాక్యం. ఎందుకంటే ఎప్పుడు క్రిస్మస్ సందర్భంలో మనం ధ్యానించుకునేది. తర్వాత చదవండి. ఆగండి, ఇక్కడ దేవదూత వచ్చి ప్రత్యక్షమై చెప్పిన ఫస్ట్ మాట ఏంటంటే ప్రజలందరికీ అన్నాడా, కొందరికి అన్నారు? ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానం అంటే ఒక వార్త. ఏమండి, ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఈ లోకంలో ప్రతి క్షణము మనము టీవీలో కానీ సెల్ ఫోన్లో కానీ, లేదంటే సెల్ ఫోన్ టీవీ పక్కన పెడదాం, ఇద్దరు మనుషులు పరిచయం అయినప్పుడు, అంతేందుకు ఇప్పుడు మేము వచ్చాము, చాలామంది సేవకులు ఎంతో ఆప్యాయంగా ప్రేమపూర్వకంగా పలకరించినప్పుడు పాస్టర్ గారండి ఏంటి విశేషాలు అని అడిగారు. అంటే దానికి అర్థం ఏంటి వార్తలు అంతేనండి. ఉదయాన్నే ఈనాడు పేపర్ ఎందుకు తిరిగేస్తారు చెప్పండి? వార్తలకే కదా. అలాగే ఆడవారు త్వరగా పనులు ముగించుకొని ఆ పిన్ని గారు ఏంటి వార్త, ఏమండారు? చారు వండితే ఏపుడా పులుసు వండారా, మళ్ళీ ఏం మాట్లాడుకుంటారు? వార్త కదండి. అంటే లోకమంతా కూడా ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు ఏదో ఒక వార్త. క్రికెట్ పిచ్చి ఉన్నవారు ఏ వార్త మాట్లాడుకుంటారు? క్రికెట్ వార్త, ఏదో ఒక వార్త. అందుకే దేవదూత ఆకాశం నుండి ప్రత్యక్షమై చెప్పిన ఆ శ్రేష్టమైన మాట ఏంటంటే మొత్తం హ్యుమానిటీకి, మానవ జాతి అంతటికి సంతోషకరమైన వార్త. ఆ వార్త ఏంటంట మనందరికీ తెలిసిందే, మానవుల పాపం నుండి విడిపించడానికి ఒక వ్యక్తి వచ్చి. దీనికోసం మనం మరలా నేనే మీకు వివరించి అవసరం లేదు, ఎందుకంటే మనందరికీ తెలిసింది, మనందరం సేవకులు కనుక. ఏమండి, హల్లెలూయా. ఎందుకంటే మానవులను అగ్నిలో వేసేది దేవుడు కాదు, నరకాగ్నిలోకి వేసేది దేవుడు కాదు. మానవుణ్ణి నరకాగ్నిలోకి వేసేది అపవాది కాదు. మానవుణ్ణి అగ్నిలోకి వేసేది మానవుని పాపమే. పాపం అనేది అదృశ్యమైన ఒక శక్తి. కయ్యుడిది అంటాడు, దానికి నీ ఎడల ఏం కలుగునంట? వాంఛ కలుగు. అది వాకిట బయట ఏమవుతుందంట? పొంచి ఉంటుంది. అదే మనిషిని ఎక్కడ పట్టుకెళ్ళిపోద్ది? అగ్నికి పట్టుకెళ్ళి. అది ఆఖరికి అపవాదిని కూడా తీసుకెళ్ళిపోద్ది. అపవాదిని, వాడి దూతలను కూడా దేవుడు ఏం చేస్తాడు? అది ఆడిని కూడా పట్టుకెళ్ళిపోద్ది. అదొక అదృశ్యమైన ఒక పవర్ అన్నమాట. దాని నుండి విడిపించేవాడు ఒకడు పుట్టాడు. ఒకటి పేరేం పేరు? ఇప్పటి వరకు ఏ పాపం చేయలేదని వారు చేయొద్దండి. అంటే కదా, అందరూ ఏం చేసాం? మనల్ని అగ్నిలో వేసేది దేవుడు కాదు, మనల్ని అగ్ని వేసేది అపవాది కాదు, ఆడనే వేసేస్తుంది. ఆ పాపం తీసుకెళ్ళి ఎవరు వేసేస్తారు? పాపమే లాక్కెళ్ళిపోతుంది. ఆ పాపం మనల్ని విడిచిపెట్టాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం నమ్మాలి. అందుకే ఇది మనుషులందరికీ సంతోషకరమైన వార్త ఇది. ఎందుకంటే మనుషులందరూ ఏం చేస్తున్నారండి? ఏదో ఒక పాపం చేయవారే. ఏమండి, రకరకాల భిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. ఒకరు రైస్ తింటారు, ఒకరు చపాతీ తింటారు, ఒకరు బ్రెడ్ తింటారు, ఒకరు కాయగూరలు తింటారు కదండి. ఆహార నియమాల్లో అలాగే వస్త్రధారణ విషయంలో కూడా రకరకాలు ఉన్నాయి కదండి. అలాగే గృహాలు నివసించే విషయంలో కూడా ఒక ఏరియాలో ఒకలా కట్టుకుంటారు. ఒక పెళ్లి ఒకలా చేస్తారు, ఒక పెళ్లి ఇంకోలా చేస్తారు. ఇక్కడ ఒకలాగా ఉంటే చదువు మన వరకు దేశంలో ఇంకొకలాగా ఉంటుంది కదండి. ఒకరు ఒకలా పెంచుతారు పిల్లల్ని, మరొకరు ఇంకొకలా పెంచుతారు. కానీ భూమి మొత్తం ఉన్న మానవ జాతి పాపం మాత్రం ఒక క్రమమే, అది మారదు. వస్త్రాలు మారచ్చు,
ఆహారం మారచ్చు, ఏమండి, గృహాలు మారచ్చు, కానీ ఏది మారదు? ఎక్కడైనా ఒకటే పాపం, సేమ్ అందరూ చేసేది ఒకటే తప్పు. మరి ఈ మనుషులందరినీ అగ్నికి లాగికెళ్ళిపోయి పాపం నుండి విడుదల చేయడానికి ఒకడు పుట్టాడు. అందుకే ఆ వార్త అన్నమాట అక్కడ సంతోషకరమైన వార్త. ఇప్పుడు అసలు టాపిక్ ఏంటి? సువార్త ప్రకటించకపోతే శ్రమ. సువార్త ప్రకటించకపోతే శ్రమ. ఎందుకు శ్రమ అంటే, ఈ మానవులందరికీ సంతోషాన్ని కలిగించే ఒక వార్తను ప్రకటించే ధన్యత సేవకులకు ఇచ్చాడండి దేవుడు. అడుక్కొని కొట్టించుకోవాల్సి వచ్చింది ఏమండి, ఎంత ధన్యత అండి. మానవులందరినీ పట్టుకొని అగ్నికి లాక్కెళ్ళిపోయే దాని నుండి విడిపించే ఒక గొప్ప ధన్యత ఎవరికి వచ్చిందండి? మరి ఇంత గొప్ప వార్తను మనం ప్రకటించాలి. హల్లెలూయా. అది చెప్పడానికి ఆకాశం నుండి ఎవరు వచ్చారంట? దేవదూత. అక్కడ ఉంటది పరలోక సైన్యం మొత్తం దిగిందండి. ఏమండి, ఆ వార్తని చెప్పడానికి ఎవరు దిగిపోయారంట? పరలోక సైన్యం అంతా దిగిపోయిందంట. అంటే అంత గొప్ప వార్తను కనుక మనం ప్రకటించకపోతే మనకేమొస్తాయంటండి? అంత గొప్ప వార్తను ప్రకటించడానికి దేవుడు మనలో ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశాడు. హల్లెలూయా. ఓకే 13 నుంచి చదవండి, అప్పుడు అర్థం అవుతుంది. సహోదరులారా, ఫలం ఏదైనాను ఆగండి. పౌలు గారు ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా నేను ఇతరులైన అన్యజనుల్లో ఫలము పొందినట్లు. ఏమండి, పౌలు గారు సువార్తకు బయలుదేరే క్రమంలో దేవుడు అప్పగించిన పని కదా. ఈ పనిలో అతను బయలుదేరుతున్నప్పుడు ఒక ఆలోచన కలిగి బయలుదేరుతున్నాడు. ఆలోచన ప్రకారంగా దేవుడు అతనికి ఫలాలు ఇస్తున్నాడు. ఆ ఫలాలు ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే ఆయన అన్యజనుల నుండి. ఎక్కడి నుండి? అందుకే అక్కడ సాక్షి చెప్తున్నాడు, అన్యజనులకు నేను సువార్త ప్రకటించాను, అన్యజనుల దగ్గర నుంచి నేను ఏం తిన్నాను? ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు నేను పొందుకున్నాను. ఓకే, తర్వాత ఏముందో చదువు. మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించుకునే గాని. ఆగండి. హల్లెలూయా. చూడండి, హల్లెలూయా. అన్యజనుల్లో వెళ్ళి ఏం తిన్నాడంట? ఇప్పుడు మీ దగ్గర కూడా ఫలాలు తినాలని ఆశపడతాం. అమ్మా, ఇది సేవకుల కోసమే ఏర్పాటు చేయబడింది కదండి. జాగ్రత్త వినండి. ఒక సేవకుడికి ఉండే మనస్సు చూడండి, అన్యజనుల దగ్గర దేవ సంబంధమైన ఫలాలు తినాలి. దేవుడు నాకు ఇచ్చిన సంఘంలో నుంచి ఏం తినాలి? ఆ క్వాలిటీ ఆఫ్ ఆ స్పిరిచువాలిటీ చూడండి, ఆశ చూడండి. ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? ఆశించే విధానం చూడండి. అయ్యా, అన్యజనుల దగ్గర నుంచి నాకు ఒక 25 బియ్యం మూటలు వచ్చేయాలి, సంగమం దగ్గర నుంచి ఏమొచ్చేయాల? ఇది ఆశించలేదు. అన్యజనుల్లో ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమవ్వాలి? సంఘంలో నుంచి ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమవ్వాలి? ఉన్నతమైన ఆలోచన ఇది. ఈ ఆలోచనలోనికి మనం ట్రాన్స్ఫర్ అవుతే ఆటోమేటిక్గా లోక సంబంధమైన ఏం చేస్తాడు ఆయన? ఇచ్చేస్తాడు. సాక్ష్యం చెప్పుకుంటాడు ఆయన రోమిలకు రాస్తూ, అన్యజనుల్లో ఫలాలు తిన్నాను, కానీ మీ దగ్గరికి వచ్చి ఫలాలు తినాలని ఆశపడుతున్నాను. సంఘంతో అంటున్నాడు, దేవుడు నాకు అవకాశం కలిగిస్తే. హల్లెలూయా. ఇది నాకు చెప్పడం సులువే, మీకు వినడము సులువే, కానీ ఇది మన ఇద్దరికి చేయడం కష్టం. కానీ చేయక తప్పదు. బికాస్ ఎంతమందికి జీతం కావాలి? అంటే జీతం అంటే ఆశీర్వాదం. ఇదే ఆశించాలి. అయ్యా, అన్యజనుల దగ్గరికి వెళ్తున్నాను ప్రభువా, ఇదిగో సంఘం ఉందయ్యా, ఈ రెండిట్లోనే నేనేం తినాలి? ఏ ఫలాలు తినాలి? దేవుడు చూస్తాడు, అబ్బా వాట్ ఏ క్వాలిటీ, ఏ మనసు కలిగి ఉన్నాడు ఈ నా సేవకుడు. అందుకంటాడు, అన్యజనుల రక్షణలో రావడం కోసం నీవు నీ చేయి చాచి నా కోసం చేసిన కార్యం. అంటే ఈ ఆలోచన విధానంతో మనం ఉంటే, ఆయన ఆ చేతిని ఏం చేస్తాడంట?
హీ విల్ ఓపెన్ హిస్ హ్యాండ్స్, ఆయన చేతిని ఓపెన్ చేస్తాడు, ఆశ్చర్య కార్యములు ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హీ విల్ డూ మిరాకిల్స్. కానీ ఇక్కడ మారవలసింది ఏంటి? ఏం మారాలి? ఇదే పని. ముందు పని ఏంటో తెలియాలి కదా. తర్వాత ఒక మాట అంటాడు చూడండి, అయిపోయిందమ్మా. చూడండి ఏమన్నాడండి? సువార్త ప్రకటించుటకు చెప్దామా? సువార్త ప్రకటించుటకు ప్రభువా, సువార్త ప్రకటించుటకు ప్రభువా, నేను సువార్త ప్రకటించుటకు ప్రభువా, నేను సువార్త ప్రకటించుటకు అయ్యా, నేను సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. హల్లెలూయా. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్ అని మాట్లాడి తర్వాత ఏమంటాడు చూడండి, అంతే. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును. ఏమండి, వార్తలు ప్రకటించేటప్పుడు ఈ మధ్య కాలంలో, ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా నేను లోకంలో నుంచి విన్న వార్త, ఈవెన్ సంఘ సభ్యుల దగ్గర నుంచి విన్న వార్త ఏంటంటే, సమంత నాగ చైతన్య విడిపోయారు తెలుసా? ఆ నాగార్జున ఎడగొడిచాడంట. అంటే ఈ వార్త ప్రకటించడానికి ఏం లేదంట, సిగ్గు లేదంట పక్కవర్తని. సిగ్గులేదు. ఆ ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకుంటే ఈ ఇంట్లో ఆ వార్త కోసం డిస్కస్ చేయడానికి చెప్పండి గట్టిగా. సిగ్గులేదు. చెప్పండి. సిగ్గులేదు. పుట్టిన 2 పిల్లలు 3 పిల్లలు కూర్చోబెట్టి, అమ్మ సీరియల్లో గొప్ప పేరు చెప్పండి, మంచి పేరు. ఇక్కడ సీరియల్ చూడరా? చూస్తారా? మా దగ్గర అయితే కార్తీక దీపం. ఆ దీపం ఇంకా ఆరలేదు. మన్నాడు మళ్ళీ ఆయిల్ వేసాడు వెలిగించి. ఆహా, అత్తలాగన్నదా? కోళ్ళు ఎలా కదా అన్నది. నేను మారిపోయిందా ఇప్పుడు? అంటే ఈ మాటలు మాట్లాడడానికి ఏం లేదు. చెప్పండి, గట్టి చెప్పండి, ఎంత బాగుందమ్మా. ఆ భార్యాభర్తల మధ్య చిన్న పుల్ల రాజేశాను అంతే. వారిని విడగొట్టడానికి నీకేం లేదు. ఆహా, ఎలా రాజేశావు ఏంటో, బాగా విడగొట్టావే. అంటే లోకంలో ఎన్నో వార్తలు, ఆ వార్తలు మాట్లాడుకోవడానికి ఏం లేదంట. అందుకే పౌలు అంటున్నాడు, ఇంత గొప్ప వార్త ప్రకటించడానికి నేను సిగ్గుపడువాడను. ఎందుకంటే ఇది మానవ జాతి మొత్తానికి సంతోషకరమైన వార్త, నాకు చేయడానికి అప్పగించబడిన. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించిన. మీరు ఏర్పరిచి ఈరోజు ప్రభా ఈ దేవనధార కొండలో ఈ అద్భుతమైన క్రిస్మస్ చేయడానికి దేవా మీ కృపనిచ్చి నడిపించడం మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా. దేవా మీ దాసులు ఎంతగా ప్రేమించి ప్రభా తెచ్చిన వస్త్ర దానం చేస్తున్నారు. ఆ ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. అలాగే ప్రభా మీ సేవకులు చేస్తున్న ప్రతి పరిచర్యని అంచెలంచెలుగా మరి దీవించి ఆయా ప్రాంతంలో ప్రభా మీ సేవకులు నడిపించి బలమైన వర్తమానం చెప్పగలిగే శక్తిని, సామర్థ్యాన్ని ప్రభా ఇంకా మీదటి కూడా మీ దాసులను అనుగ్రహించి మీ గొప్ప నామములో మహిమ తెచ్చుకోమని నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించి స్తుతించి బ్రతమాలి వేడుకొంచు నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నేనేం చేస్తే నన్ను లేక నా కుటుంబం లేక నా సంఘాన్ని, నా ప్రయాణాన్ని ఎలా నేను అభివృద్ధి చేసుకుంటానని ఒక అవగాహన, ఒక స్పష్టత, ఒక రూపు, ఒక మార్గం ఏర్పరచుకొని ముందుకెళ్ళాలి. అప్పుడు జయ జీవితం. దేవుడికి మహిమ కలుగాక. మనకి ఎప్పుడు జయ జీవితం అండి? ఎప్పుడు మన జయ జీవితం? మన జీవితం జయ జీవితం ఎప్పుడు అయ్యా? ఎప్పుడు జయ జీవితం? ఒక స్పష్టత, ఒక అవగాహన, ఒక సరైన మార్గము. ఈ మార్గం నడిచినప్పుడే మన జీవితానికి రేపొద్దున క్షేమము. స్పష్టత లేకపోతే గందరగోళం, ఈ స్పష్టత లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రోజున మా టీము ఒక దర్శనం ప్రకారం వెళ్తున్నాం.
పస్తాయి గారు, జాన్ కుమార్ గారికి దేవుడి దర్శనం. ఈ ప్రాంతంలో ఏదో ఒక సహాయం చేయాలి ప్రజలకు అని ఆశతో కలిసి వస్త్రాల బాహుకరణ అని చెప్పి మొట్టమొదటిగా ప్రారంభించారు. దాని తర్వాత నాతో పరిచయం అయ్యారు. అయితే నాతో ఏ విధంగా పరిచయం అయ్యారంటే, అయ్యా నేను సర్వసాధారణంగా ఒంటరిగా ఉన్నా కానీ 1000 మందిలాగా ఉంటాను. నేను ఒంటరిగా ఉన్నా కానీ 1000 మందిలా ఉంటాను. నేను ఎక్కడ కూడా ఎటు కూడా నేను ప్రయాణించాను, ఎవరితోను ఒంటరిగా ఉన్న 1000 మందిలాగా ఉంటాను నేను. ఇది దేవుడు దర్శనంతో, దేవుడు ఆశీర్వాదంతో అడుగుపెట్టిన ఒక ముందడుగై ఉన్నది. దేవుడికి మహిమ కలుగుగాక.